ఆ క్యారెక్టర్ ఆడియన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది సార్. మేము ఫస్ట్ డే మేము అందరం కలిసి సినిమా చూస్తున్నాము. కళ్యాణ్ గారికి ఆయన అలా కనిపిస్తేనే మనకి పేపర్స్ రిలీజెస్, అసలు సినిమా మాకు కనిపించలేదు సీరియస్గా చెప్పాలంటే. అలాంటిది మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు కొండ మీద కూర్చుంటే ఒక జాకిర్ లాగా అది చూస్తే నిజంగా ఫ్రేమింగ్ కానీ వెనక మన నర్రా గారు ఉన్నారు, మీ ఇద్దరు ఆ ఫ్రేమింగ్ అద్భుతంగా ఉంది సార్. కన్నులకి ఆ ఫెరోషియస్ గా ఒక ఫెరోషియస్ జాకిర్ లాగా ఇట్స్ బికాస్ అది ఆయన అదే నేను చెప్పాను మీకు ఆ ఫీల్ చూస్తుంటే కలిగిన దాన్ని డైరెక్టర్ గారు ఊహించి మనకి నేను వచ్చి రెడీ అయిపోయి ఉంటాం. షార్ట్ పిలిచేసరికి ఇది చెప్పారు నాకు ఫస్ట్ ఎలా ఉంటుందో, కొండ నుంచి మీరు చూస్తుంటారు సార్ కూర్చొని. అది ఆయన వెతిక లొకేషన్లో అక్కడ కెమెరా పెట్టి ప్రసాద్ మురళి గారు పెట్టి ఆ రాక్ మీద కూర్చోపెట్టి ట్రయల్స్ వేసి మనల్ని అక్కడ కూర్చొని తీసేసారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చిందే, ఆ ఊహ వాళ్ళది, ఆ షాట్ వాళ్ళది, ఆ డైలాగ్స్ వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. కాకపోతే దాని మించిన ఆ స్లాంగ్ నేను పెట్టి దానికి ఆ గ్యాప్స్ కానీ దానిలో ఫైనాలిటీస్ ఉంటాయి. నేను చేసినవి చాలా ఉన్నాయి అందులో. దాన్ని బట్టి డైరెక్టర్ అంటే మరి అంత ఇచ్చారు కదా డైరెక్టర్, మనది ఒక 5%, 2%, 3%, సమ్టైమ్స్ అది వస్తుంది ఇమోట్ లెవెల్. ఆ ఇమోషన్ అన్నది అది కొన్ని పేపర్లో పెట్టలేదు, చాలా ఊహిస్తారు, చాలా పెడతారు, ఎలా కావాలి ఎలా చూడాలి. సామిళ్ళు చేశారు, రాక్ మీద ఇలా కూర్చున్నాడు, జాకాల ఇలా ముందు వేసి కూర్చుంటాడు. ఏదన్నా జరిగితే బాగున్నావు అశుభం, ఏదన్నా ఒక డెత్ జరిగితే బాగున్నావు, హీరో ఏదన్నా అయిపోతే బాగున్నావు అని గోతికాడ నక్కలాగా కొండ మీద ఎండిపోయిన వాడి కసితో అలా చూస్తూ ఉంటాడు. అది ఒక అద్భుతమైన ఊహ. నా ఏదంటే దొరకవు, ఆ పాత్ర దొరకడం చాలా మహాప్రసాదం. మీరు చేసిన అన్ని సినిమాలకి మీరు చాలా సినిమాలు చేశారు, మంచి సక్సెస్ఫుల్ మూవీస్లో మీరు ఒక పార్ట్ అయ్యారు. కాటమరాయుడు లాంటి కళ్యాణ్ గారితో ఐ థింక్ థర్డ్ మూవీ కదా సార్? గబ్బర్ సింగ్ 2 అత్తారింటికి దారేది అండ్ దిస్. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్? నేను చెప్తాను కదా సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చేస్తుంటేనే చాలా దీన్ని తెలిసిపోయింది, కానీ అంత రెస్పాన్స్ జనాల నుంచి వస్తుందని సార్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్? ఇంత మీరు అనుకునే దానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది మీ వచ్చింది. అదే నాకు అలాగే వచ్చింది. ఇప్పుడు కూడా అలాగైంది. త్రివిక్రమ్ గారు చేశారు లాస్ట్లో, ఐకానిక్ సీన్ అవుతుంది రమేష్ గారు చేసి ఇది కూడా చేస్తుంటే చాలా అద్భుతం అనిపించింది. ఎంత రెస్పాన్స్ రావడం అప్పుడు అదే చెప్తున్నాను నేను. పాత్ర మన కష్టం ఓన్లీ కష్టానికి మించి ప్రతిఫలం. మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తే మంచి జరుగుతుందండి. మన సోల్ అన్నీ పెట్టేసి మన నమ్మకం అయిపోయి అది కొన్ని సమయాల్లో ఉండదు, బట్ పాత్ర నిలబడిపోతాయి. అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను మళ్ళీ చెప్పడం ఏదో లేదు సార్, వీ కెన్ అండర్స్టాండ్ యువర్ హ్యాపీనెస్. ఒక క్యారెక్టర్ ని కంప్లీట్ గా సాటిస్ఫై అక్కడ వచ్చేసరికి దానికి అదొక బ్లాస్ట్ లాగా అయిపోతుంది 100 times అని. బికాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అదే ఆడియన్స్ సైకిక్ లెవెల్ వేరేగా ఉంటుంది. థియేటర్కి వెళ్ళేవాడు పెద్ద హీరోస్ పిక్చర్స్ ఉంటుంది, అందులో మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదు. సో ఆ ఇన్ఫాక్ట్ మ్యాజిక్ అంటే పూర్ణంగా మన అదృష్టం, అది సరైన ప్లేస్లో పడడం కూడా చాలా అవసరం. ఆ కష్టం కొన్ని నోటీస్ కాకుండా వెళ్ళిపోతాయి, కొన్ని 100 ప్రతిఫలం వస్తుంది. అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనకి స్టేచర్ పెరుగుతుంది, మన వాల్యూ పెరుగుతుంది యాజ్ అన్ యాక్టర్. సో మెనీ యాంగిల్స్. అది దేవుడు మా అదృష్టం ఉంటే తప్పితే రాదని నేను ఫీల్ అవుతాను. మొదలే ఎదలో నీ ఊహలే, కదిలే నీ వైపుకి అడుగులే, అరిరే జతగా కుదిరే మన ఇద్దరి అల్లరే. భానుమతి నిన్ను